సరే ఏంటి ఇది నాన్ వేషణ ఈ పరిస్థితి ఏంటండి? ఇది కూడా ఇప్పుడు మంచిలో బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు. ఇంకోటి ఏంటి, మేలులో కీడులాగా, కీడులో మేలు ఒకటైతే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్, మేలులో కీడు. బెట్టింగ్ యాప్స్ అనే వాటిలో అమాయకులు లేకపోతే వ్యసన పరులు వందల కోట్లు కోల్పోతున్నారు. వాటిని నిషేధించాలి. వీటికి సెలబ్రిటీలు, స్టార్స్ వీళ్ళు సహాయం చేయడం చాలా తప్పు అని కొద్ది రోజుల కింద తెలంగాణ ప్రభుత్వం కేసులు పెట్టింది. అన్ని పేర్లు వచ్చాయి. ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు చాలా సూటిగా మేము తెలియక తప్పు చేసాం, మేము వెనక్కి ఇంకెప్పుడు మేము చేయం, రెన్యూ కూడా చేసుకోలేదు అన్నారు. ఇంకొంతమంది తెలియక చేసామన్నారు, ఇంకొంతమంది లీగల్గా జవాబులు చెప్పారు. అదొక అధ్యాయం. అయితే ఈ బెట్టింగ్ సజ్జనార్ కూడా ఒక పోలీస్ అధికారిగాను ఇప్పుడు ఆర్టీసీగాను ఉన్న సజ్జనార్ కూడా ఈ విషయంలో చాలా చొరవ తీసుకున్నాడు అంతవరకు. కానీ నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అంతే కదా. అంతకుముందు కూడా ఈ చర్చ ఉంది. మీరు ఒక్కసారి బెట్టింగ్ యాప్ అని కొట్టి చూడండి, డజన్ల కొద్ది ఇప్పటికి కూడా వస్తాయి. అవును. కాబట్టి బెట్టింగ్ యాప్ లేదో అదృశ్యమైపోయాయి అనేది కూడా చెప్పడానికి ఏం లేదు, అది కొనసాగుతుంది. కానీ ఈ బెట్టింగ్ యాప్లను ఎక్స్పోజ్ చేయడంలో ఈ అన్వేష్ ప్రపంచ యాత్రికుడు అని ఆయన ముఖ్య పాత్ర వహించాడు అని నేను కూడా ఓపెన్ చేసి చూస్తే ఆయన వీడియోలు తక్కువే ఉన్నాయి, కానీ అందులో 70% 80% బెట్టింగ్ యాప్స్ మీద ఉన్నాయి. వాటిని ఛాలెంజ్ చేశాడు, కొన్ని విషయాలు బయటికి తీసుకొచ్చాడు, వాటికి సంబంధించిన వివరాలు చెప్పారు. అది మంచిదే, దానివల్లే ఇతరులు కళ్ళు తెరిచారనేది ఆయన అభిప్రాయం. అయితే ఆయన కావచ్చు, అది ఎవరు కాదంటలేదు, ఆయనకు బాగా వ్యూస్ ఉంటాయి. వన్ ఆఫ్ ది పాపులర్ యూట్యూబర్స్, అది నిజమే. కానీ ఈ క్రమంలో ఆయన మీద కేసు పెట్టారు ఇప్పుడు. అంటే బెట్టింగ్ యాప్ల మీద కేసుకు నేను కారణం అంటే ఆయన మీద కేసు పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడ 3 అంశాలు నేను దృష్టికి తేవచ్చు. ఒకటి, డీజీపీ జితేందర్, అలాగే మెట్రోకు ఎండీగా ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి, ఒకరిద్దరు, చాలామంది, ఆఖరికి సీఎస్గా పనిచేసిన శాంతకుమారి, వీళ్ళందరూ బెట్టింగ్ యాప్ల వాళ్ళ దగ్గర 300 కోట్ల రూపాయలు తీసుకొని వీటిని అనుమతిస్తున్నారు. ఈ పద్ధతిలో ఆయన వ్యాఖ్యలు చేశారని ఒకటి. డీజీపీ మీద చేశారని ఒక పోలీస్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేస్తే ఆయన మీద కేసు పెట్టారు. పొద్దున్న నేను ఎవరో మన మిత్రుడు ఇంటర్వ్యూ చేస్తుంటే చూసి ఆయన ఇప్పుడు టాంజానియాలో ఉన్నానని అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. అసలు అన్నిటికంటే ప్రపంచంలో బెట్టింగ్ యాప్లు ఘోరమైనవి కాబట్టి నేను వాటి మీద చేశాను. మంచిది, చెడును ఎవరైనా ఎక్స్పోజ్ చేస్తే ఎప్పుడైనా మంచిదే. కానీ అదే సమయంలో బెట్టింగ్ యాప్ల మీద వీడియోలు చేయడం కూడా ఒక విధమైన బెట్టింగ్ యాప్ లాగా మారిందని నాకు సందేహం కలుగుతుంది. ఎందుకంటే ఎక్కువగా వ్యూయర్షిప్, పాపులారిటీ, అట్రాక్షన్ దీనికే ఉన్నట్టుగా ఉంది. ఈ ప్రాసెస్లో ఆయన పచ్చి బూతులు మాట్లాడటం, ఎంత పచ్చి బూతులు అంటే భరించలేము. మనకు బాగా తెలిసిన అమ్మాయి ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె అడిగారు, మీకు అవి నేను వినిపించదలుచుకోలేదు, ఒకవేళ ఈ చర్చ ముదిరితే అప్పుడు చెప్తాను. కానీ ఒకటేమో ఒక విధమైన వెకిలిగా మాట్లాడాలి, అవి పక్కన పెడదాం. అంటే మేమొక్కరమే ఫైటర్ము, మిగిలిన వాళ్ళంతా కాదనే ధోరణి. రెండోది, డీజీపీ మీద, ఐఏఎస్ల మీద, అక్కడికి ఒక చీఫ్ సెక్రటరీ మీద ఆరోపణలు చేసేటప్పుడు దానికి ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. అవునా, ఒక అరవాడి దోశ మీద తోచింది రాసేయి, తర్వాత చూసుకుందాం ప్రాసెస్ అంటాడు శ్రీశ్రీ. ఏదో రాసేస్తే ప్రాసకు ముందు ఏదో అనేస్తే అయిపోతుంది, అది బెట్టింగ్, అది జూదగొండి మనస్తత్వమే కదా, గ్యాంబ్లింగ్ టైప్ కదా. ఇంకా మూడోది బూతులండి. నేను ఇందాక చెప్పిన అమ్మాయి అడుగుతుంది, ఒక విధంగా మీరు కొంతమందిని టార్గెట్ చేస్తున్నారు, మీకు కౌంటర్గా ఉన్నటువంటి పాపులర్ యూట్యూబర్స్నే మీరు సెలెక్ట్ చేస్తున్నారు, అలాగే ఒక మతానికి చెందిన వాళ్ళ మీద మీరు పెడుతున్నారు. రంజాన్ మీద కొన్ని చేశారు, రంజాన్ రోజు ఇలా ఉండాలని. మీకెందుకు వాళ్ళకి మతాచారం, మీకెందుకని నేను అన్ను జర్నలిస్ట్గా ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు. కానీ ఏ విధంగా మాట్లాడుతున్నాడు అది నాకు కష్టం. ఇది అయిన తర్వాత నేను చూసా. నిన్న ఆయన ఇంటర్వ్యూ చేసిన మన మిత్రుడు నాకు బాగా ఎప్పటి నుంచి అతను కూడా అడుగుతున్నాడు, ఈ బూతులేంటి, బెట్టింగ్ మీద బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకం బూతుల యాప్లు కూడా హానికరమే కదా, బూతులు కూడా యువతను చేస్తాయి కదా. మూడోది, అసలు ఎవరెవరినో తిట్టేటప్పుడు అసలు ఈ దేశాన్ని పాలించడానికి ఒక పెద్ద ప్రభుత్వం లేదా, దానికి ఒక పెద్ద యంత్రాంగం లేదా, వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు కొన్ని పేర్లు కొంతమందినే చెప్పి ప్రభుత్వాలను ఎందుకు వదిలేస్తున్నారు? అధికారులను అంటారు, లేకపోతే అభినేత్రులను అంటారు, అధినేతలను ఎందుకు అనడం లేదు? దాని వెనక ఉంది. సరే, అధినేతలను అనడం లేదంటే ఒక వీడియోలో జగన్ బొమ్మ కూడా ఉన్నట్టు కనిపించింది. నేను ఇంకా అన్నీ అంత ఇప్పుడు ఇంకా పరిశీలించలేదు, ఉంది. జగన్ కూడా చేశాడని